హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కథ పేరు అగ్ని పరీక్ష, ఎపిసోడ్ 7. రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, అర్చన గారు, నేనొక మాట సూటిగా అడుగుతాను, దానికి మీరు అంత సూటిగాను జవాబివ్వాలి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆహా, అడ్డు రాకండి నా మాటకి. నేను ఈ 2 ఏళ్లుగా మీకోసమే పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేశాను. ఇప్పుడింకా మీ జవాబు ఎస్ ఆర్ నో. ఒక్క మాట చెప్పండి. దీనికోసమే, ఈ మాట అడగడం కోసమే నేను వచ్చాను మీ దగ్గరికి. మర్నాడు ఊరి నుంచి వచ్చి రాగానే అర్చన అందించిన కాఫీ కప్ అందుకొని సూటిగా అర్చన మొహం వంక చూస్తూ అడిగేశాడు రాజేష్. అర్చన ఒక నిమిషం తెల్లబోయింది. మరుక్షణంలో ఆమె మొహం ఎర్రబడింది. మీరేమంటున్నారో తెలిసి అడుగుతున్నారా? తడబడుతూ అంది. అన్నీ తెలిసే, అంతా ఆలోచించే అడుగుతున్నాను అర్చన. ఏది ఆలోచించకుండా ఊరికే పిచ్చిగా అడగడానికి నేనేం టీనేజ్ కుర్రాడిని కాదు. నాకేం కావాలో తెలిసే అడుగుతున్నాను. కానీ ఎలా? నాకో పాప కూడా ఉందన్న మాట మర్చిపోయారా? పెళ్ళైన దాన్ని, పిల్ల తల్లిని. నన్ను చేసుకునే కర్మ మీకేమిటి? పెద్ద ఉద్యోగం, హోదా, అంతస్తు అన్నీ ఉన్నా మీకేం కర్మ? కర్మ అనుకుని ఉంటే అడిగేవాడిని కాను. నాకు ఇంకో పిల్ల దొరకదని అడగలేదు అర్చన. నీవు నాకు కావాలనిపించింది అంతే. అలా ఎందుకు అనిపించింది అంటే దానికి జవాబు లేదు నా దగ్గర. కానీ మీ వాళ్ళందరూ బిడియంగా తలదించుకుంది. అదంతా నాకు వదిలేయ్. ముందొక మాట, ఎస్ ఆర్ నో చెప్పు. కమాన్. నాకేం తెలియడం లేదు రాజేష్ గారు. ఏం చెప్పాలో అసలు తెలియడం లేదు. ఇంకా అసలు డైవర్స్ కూడా అవ్వలేదు. ఇటు పాప, మీ పాప నా పాప అవుతుంది పెళ్ళయ్యాక. పాప బాధ్యత నాది. పాపకి కన్న తండ్రిని కాకపోయినా కన్న తండ్రిలా ప్రేమించగలనని మాట ఇస్తున్నాను. డివర్స్ సంగతి చూద్దాం. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద తీసుకోవచ్చు. ఆయన మాత్రం పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటారు? మీ అత్తగారు, మామగారి దగ్గర ప్రయత్నించవచ్చు. కానీ రాజేష్ గారు, మీరేదో ఆవేశంలో ఏదో నిర్ణయం తీసుకుని తర్వాత విచారిస్తారేమో. ఇలా పెళ్ళైన పిల్ల తల్లిని చేసుకున్నానని విచారిస్తారేమో. అప్పుడు నా సంగతి ఏమవుతుంది? అబ్బబ్బా అర్చన, నేనన్ని వైపుల నుంచి ఆలోచించకుండానే ఈ నిర్ణయానికి వచ్చానన్న నీ ఉద్దేశం? నేనంత తెలివి తక్కువ వాడిని కాను. నా బతుకు పాడు చేసుకునే తెలివి తక్కువతనం మాత్రం లేదు నాకు. నన్ను నమ్ము అర్చన. భవిష్యత్తులో నీవు విచారించే రోజు రానియకుండా చూసుకుంటానని చెప్తున్నాను. ఇంతకంటే నీకేం చెప్పి నమ్మించలేను. నన్ను నమ్మగలిగితే, నా మాటల్లో విశ్వాసం ఉంచగలిగితేనే నీ అంగీకారం చెప్పు. రాజేష్ గారు, మిమ్మల్ని నమ్మకపోవడం కాదు, నా అదృష్టం మీద నాకే నమ్మకం లేదు. రెండోసారి జీవితం నన్ను మోసం చేస్తుందేమోనని భయం. రెండోసారి దెబ్బ తట్టుకోగలనా అన్న అనుమానం. అర్చన కంఠం రుద్ధమైంది. రాజేష్ గారు, మీరెందుకు నా మీద ఇంత దయ చూపిస్తున్నారు? ఇది జాలా? నా కోసం త్యాగం చేస్తున్నారా? జాలి కాదు, త్యాగం కాదు అర్చన. ఇది నా స్వార్థమే. నీ అందాన్ని నా స్వంతం చేసుకోవాలన్న ఆరాటమేనని ఎందుకు అర్థం చేసుకోవు? అర్చన, ఏ క్షణంలో నిన్ను చూశానో కానీ ఆ రోజు నుంచి కంటి నిండా నిద్ర లేదంటే నమ్ము. రాజేష్ ఉద్వేగంతో అన్నాడు. అర్చన తలదించుకుంది. రాజేష్ ముందుకు వంగి ఆమె చేయి తన చేతిలోకి తీసుకున్నాడు. ఈ చెయ్యి ఆసరా కావాలి నాకర్చన. కాదనకు ప్లీజ్, అభ్యర్థిస్తూ అన్నాడు. కాదనను రాజేష్. కాదని ఎందుకంటాను? నాకింత అదృష్టం పుడుతుందని కలలో కూడా ఊహించలేదు నేను. జీవితంలో 25 అన్ని అనుభవాలు పూర్తయి మూడులా మిగిలిపోయానని అనుకుంటున్న తరుణంలో వాడిన లతని నీరు నారు పోసి చిగురింప చేస్తానంటే వద్దని ఎలా అనగలను? ఆమె గొంతు వణికింది. కవిత్వం వద్దు అర్చన. లత, మాను ఈ మాటలన్నీ వద్దు. నీకు నేను, నాకు నీవు తోడు నీడ అయ్యి నిలవాలని అనుకున్న ఈ క్షణం శాశ్వతం కావాలి. ఆమె చెయ్యి గట్టిగా నొక్కుతూ ఆనందంగా అన్నాడు. కానీ రాజేష్, నాకింక భయంగా ఉంది. ఇదంతా ఏమవుతుందోనని. ఆయన డైవర్స్ ఇస్తారా? బేలగా అంది. నీవు నా సంగతి ఆయనకి తెలియకుండా చూడాలి. మీ అత్తగారు నీ పక్షం అంటున్నావు గనక వాళ్ళు కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయడానికి అన్నట్టు అతని చేత కాగితాల సంతకం పెట్టించేటట్టు చూడు. మనం పెళ్లి చేసుకుంటున్నాం అన్న సంగతి అతనికి తెలిస్తే పంతం కొద్దీ డైవర్స్ ఇవ్వకపోవచ్చు. నీ వెంటనే నీ అత్తామామలతో కలిసి మాట్లాడు. నేను 4 రోజుల్లో ఢిల్లీ వెళ్ళిపోవాలి. ఏం జరిగింది ఉత్తరం రాయాలి. నాకు చాలా ఆరాటంగా ఉంటుంది. నాకు కొద్దిగా టైం ఇవ్వు రాజేష్. నన్ను కొంచెం ఆలోచించని.
ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి అన్నదంతా ఆలోచించనే ముందు అమ్మ అన్నయ్యతో మాట్లాడాలి. ఎలా చేస్తావో ఏం చేస్తావో నీకే వదులుతున్నాను. ఇంకో 3-4 నెలల లోపల మనిద్దరం ఒకటవ్వాలి. ఈ నిరీక్షణ నన్ను పిచ్చెక్కిస్తోంది ఎమోషనల్గా అన్నాడు. నన్ను కవిత్వం చెప్పవద్దని నీవు చేస్తుందేమిటి? అర్చన కొంటెగా నవ్వింది. నిన్ను చూస్తే నీ సమక్షంలో కవిత్వం ఏమిటే? షైరీలు వచ్చేస్తాయి నోట్లోంచి. రాజేష్, ఇదంతా కల కాదు, నిజమేనా అనిపిస్తుంది నాకు. మనం ఇద్దరం ఇలా కలవడానికే ఆయన నుంచి విడిపోయాను కాబోలు. ఈ గొడవలన్నీ ఇందుకే వచ్చాయేమో. చీకటి తరువాత వెలుగులా ఈ కష్టాల తరువాత సుఖం నా కోసం కాచుకొని ఉంటుందని మాత్రం ఊహించలేకపోయాను. ఈ దేశంలో పెళ్ళైన ఆడదానికి, పిల్ల తల్లికి మళ్ళీ భర్త, సంసారం అన్నవి ఇప్పటికీ గగన సుకుమాలే రాజేష్. ఆ సుకుమాలని అందుకోవడానికి చేయూతనిచ్చే నీలాంటి వారెందరున్నారో నాకు తెలియదు. అబ్బా, చాలు చాలు. అలా పొగిడేశావంటే నిజంగా నేనేదో చాలా త్యాగం చేస్తున్నాననిపిస్తుంది. చాలా ఘనకార్యం చేస్తున్నానని గర్వంతో ఛాతీ ఉబ్బిపోతుంది. అర్చన, ఇంకా మాటలు చాలు, చేతలు కావాలి. వెంటనే అతని దగ్గర నుంచి డివోర్స్ సంపాదించే ఉపాయం చూడు. మరి నేను వెళ్ళాలి అర్చన, ట్రైన్ టైం అవుతుంది. ఇది మిస్ అయితే మళ్ళీ ఉదయం వరకు లేదు ట్రైన్. అయిష్టంగానే లేచి నిలబడ్డాడు. సరేనమ్మా, సరే, నీవన్నది బాగానే ఉంది. నేను వాడి చేత కాగితాలు సంతకం చేయించడానికి ప్రయత్నిస్తాను. ఇన్నాళ్ళు ఏదో ఆశ ఉండేది. కాలం నీ గాయాల్ని మాన్పిస్తే నీవు వాడిని క్షమించి దగ్గరవడానికి ప్రయత్నిస్తావేమోనని. ఈలోగా వాడికి ఇంట్లో ఇల్లాల్లేని ఇబ్బందులు తెలిసి దారికి వచ్చి రాజీ పడతాడన్న ఆశ ఉండేది. డాక్టర్ వరలక్ష్మి నిట్టూర్చింది. అత్తయ్య, విరిగిన మనసుల్ని ఎంత అతుకుదామన్నా అతుకులాగే కనిపిస్తాయత్తయ్య. మేం కలిసి బతకడం అంటే మీకోసమో పాప కోసమో ఏ ఇబ్బందులకి తల ఒగ్గో తప్ప ఒకరి కోసం ఒకరం కాదత్తయ్య. మనసులు కలవని కాపురం ఎంత నరకమో అనుభవించిన వారికే అర్థమవుతుంది. అంతకంటే ఎవరి దారిన వారు బతకడం నయం కదా. ఏమో, ఈసారి ఆయనని అర్థం చేసుకుని సహకరించే ఇల్లాలు వస్తే అది ఆయనకి మంచిదేగా. నిజమేలే అమ్మా, బలవంతంగా మీ ఇద్దరి చేత కాపురం చేయించలేం కదా. నీవు అనుక్షణం కుమిలిపోతూ బతికితే అది మాకు మాత్రం ఆనందమా? ఇంటి ఇల్లాలు ఉసురు ఆ ఇంటికి తగిలితే అది సర్వనాశనానికే దారితీస్తుంది. డాక్టరు సదాశివం గారు అన్నారు, మగవాడికి పిల్ల దొరక్కపోదు, ఎవతో ఒకటి. కానీ నీవు దురదృష్టవంతురాలివి. నీ మిగతా జీవితం వాడి మోడైపోకుండా నీకు చేయి అందించేవాడు దొరకడం అదృష్టం. నీ అదృష్టాన్ని కాదనడానికి మేమెవరం? తప్పకుండా నా చేతనైనంత సహాయం చేసి వాడిని ఎలాగైనా విడాకులకి ఒప్పిస్తాను. నీ జీవితాన్ని చిందరవందర చేసే హక్కు వాడికి లేదు. వాడు నా కొడుకే అవ్వచ్చు, కానీ స్త్రీగా నీ జీవితంలో వాడు ఆటలాడడం నేను సహించను. నా సానుభూతి నీ పట్ల ఉంది. ఏం చెయ్యాలో నాకు తెలుసు. అర్చన చటుక్కున లేచి వరలక్ష్మి కాళ్ళకి నమస్కారం పెట్టి కళ్ళనీరు తిరుగుతుండగా, మీలాంటి అత్తామామల్ని పొంది కూడా నిలుపుకోలేని దురదృష్టవంతురాలిని. నా తల్లిదండ్రుల కంటే కూడా మీరు నన్ను ఎక్కువగా అర్థం చేసుకుని ఆదరిస్తున్నారు. మీ రుణం నేను తీర్చుకోలేను మనస్ఫూర్తిగా అంది. రుణాలు వడ్డేల సంగతికేం గాని ఒక్క విషయం నాకు కాస్త అనుమానంగా ఉంది. నీవు పూజ సంగతి బాగా ఆలోచించావా లేదా అని. అతను నీకు మంచి భర్త కాగలడేమో, కానీ పూజకి తండ్రి కాగలడంటావా? పూజని అంగీకరించగలడా అతను? మీ మధ్య అది అడ్డు అనుకుంటే అలాంటి సంఘటనలు ఎన్నో విన్నాం ఇదివరకు. లేదత్తయ్య, ఆ విషయం అతనే ముందుగా చెప్పాడు. నీ బిడ్డకి తండ్రి లేని లోటు రానివ్వను. నీకు భర్తనైనప్పుడు నీ బిడ్డకి తండ్రిని అవుతాను కదా అని అతనే అన్నాడు, నేనేం అడగకముందే. అనడం వేరు, ఆచరించడం వేరమ్మా. ఏ మగాడు కానీ ఆడది కానీ తనది కాని బిడ్డని అంగీకరించడం అంత సులువు కాదమ్మా, సదాశివం అన్నారు. రేపు మీకు బిడ్డలు పుట్టాక దీన్ని వాళ్లతో సమానంగా చూడగలరా? వరలక్ష్మి అపనమ్మకంగా అంది. అత్తయ్య, రాజేష్ అలాంటివాడు కాదని నా నమ్మకం. ఒకవేళ అతను మారితే పాపకి తల్లిని నేనుండగా తండ్రి అభిమానం కొరవడినా ఆ కొరత కనబడనీయకుండా చూడగలనత్తయ్య. ఏమో, పూజ మా ప్రాణం. దానికి ఏమైనా కష్టం కలిగితే మేం భరించలేం అర్చన. పాపని మా దగ్గరే ఉంచేయి. అలా అయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. రాజేష్కి నీకు మధ్య ఏ గొడవలకి ఆస్కారం ఉండదు. మాకు పూజ బాగా దగ్గరైంది. మేమున్నన్ని రోజులు దానికి ఏ లోటు రాదు. ఈలోగా పెద్దదవుతుంది. ఆశగా చూసింది డాక్టర్ వరలక్ష్మి.
ఆమె కళ్ళల్లో పెంచిన అభిమానం కొట్టుకొచ్చినట్టు కనబడుతుంది. అర్చన జవాబుకి తడుముతుంది. ఏం చెప్పాలో అర్థం కాక. నేను మాత్రం పాపని వదిలి ఎన్నాళ్ళుండగలను? ఇప్పుడే అసలు ప్రాణం కొట్టుకుంటున్నా, చదువుకుంటున్నానని. తప్పక చూద్దాం, తర్వాత చూద్దాం. ముందు మిగతా విషయాలన్నీ తేలనీయండి. పాపని మీరు నాకంటే బాగా చూసుకుంటున్నారు, కానీ నేను వదిలి ఉండగలనా అని. సరేలే, ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. నీవన్నట్లు మిగతావన్నీ పూర్తి కాని. మీదే భారం. ఏం చేస్తారో ఎలా చేస్తారో అత్తయ్య, ఏ సంగతి అనేది నాకు తెలియచేయండి. వెళ్ళిరా అమ్మా, అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. నమస్కరించిన అర్చన తల మీద చెయ్యి ఉంచి ఆశీర్వదించారు సదాశివం గారు. రాజేష్, నీకేమన్నా మతిపోయిందా? నీకేం కర్మ అని పిల్ల తల్లిని పెళ్లాడదలుచుకున్నావు? అరుంధతి కొడుకు చెప్పిన మాటకి నిర్ఘాంతపై నిమిషం మాట్లాడలేకపోయింది. కొడుకు చెప్పింది అర్థమయ్యాక కోపంతో ఆమె మొహం జేవురించింది. రాజేష్, ఆలోచించ చేస్తున్నావా ఈ పని? ఆవేశంతో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఆ బాధ ఒక్కరోజులో పోయేది కాదు, జీవితాంతం అనుభవించాలి. పెళ్ళి అనేది ఎన్ని రకాలుగానో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నాననుకునో, త్యాగం చేస్తున్నాననో అనుకొని తప్పటడుగు వేస్తున్నావని రంగనాథం గారు అరక్షణం ఆవేశపడ్డా త్వరగా సర్దుకొని గంభీరంగా అన్నారు. చెట్టంత కొడుకుతో అంతకంటే తీవ్రంగా ఆయన మాట్లాడలేకపోయారు. ఇందుకేనా ఈ 2 ఏళ్ల నుంచి పెళ్లి వద్దని ఏదో వంకలు పెడుతూ గడుపుకొచ్చావు? ఈపాటి పిల్ల నీకు దొరకదనా? ఈమె కంటే అందమైన దాన్ని తీసుకొచ్చే పూచి నాది. అరుంధతి ఏదో చెప్పబోయింది. అమ్మా, ఇదంతా నేను అనాలోచితంగాను చెయ్యడం లేదు. నాకింతకంటే మంచి పిల్ల దొరకదని కాదు. ఒకరిని చూస్తే ఎందుకిష్టం కలుగుతుందో నేనెలా చెప్పగలనమ్మా? ఇంతకీ ఆ అమ్మాయి గురించిన మీ అభ్యంతరం వల్ల పెళ్ళైన ఆవిడననేగా? ఆమె కులం, గోత్రం, చదువు, సంప్రదాయం, అందం దేని గురించి మీకు అభ్యంతరం లేదుగా? ఆ అభ్యంతరం అన్నింటిని మించినదిరా. అందులో పిల్ల తల్లి కూడా. ఇంకేం కారణం కావాలంటావు మా అభ్యంతరానికి? అరుంధతి ఆవేశంగా అడిగింది. అమ్మా, స్త్రీకి స్త్రీయే శత్రువన్నది ఎంత నిజమమ్మా? నీవు స్త్రీ అయి ఉండి తోటి స్త్రీ గురించి సానుభూతిగా ఆలోచించలేకపోతున్నావు. మీలో మీకు ఒకరి పట్ల ఒకరికి సానుభూతి లేదు. పురుషులేదో చేశారని వాపోతారు. ఒక్క మాట చెప్పు, అర్చన ఉన్న స్థితిలో నీ కూతురు ఉంటే ఆమెకి మరో వివాహానికి అవకాశం వస్తే సంతోషంగా అంగీకరించవా? రాజీ, మనదాకా రానంత వరకు అందరూ ఆదర్శాలు వల్లిస్తారు. నేను తల్లిని, నీ తల్లిని. నా కొడుకు ఇలా ఏమయ్యాడు? నీ కొడుకు, నీ కొడుక్కి ఏమైందని ఇంత బాధపడుతున్నావమ్మా? అర్చనని పెళ్లాడి నేనేం పాపం చెయ్యడం లేదు. నేనేదో కోల్పోయినట్టు భావించడం లేదు. నీ కళ్ళకేదో పొరలు కమ్మాయి. సరే, ఇంకా మేమేం చెప్పిన విషయంలాగే ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మేమేం చెప్పవలసిన పని లేదు. మా అంగీకారాలు, ఆశీర్వాదాలు నీకెందుకు? వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన దాన్ని కట్టుకో. అరుంధతి కోపంగా మొహం తిప్పుకుంది. రాజా, ఉత్త 2వ పెళ్ళి అయితే పర్వాలేదు, కానీ పిల్ల తల్లంటున్నావు. తర్వాత నీవెన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందో ఆలోచించినట్టు లేదు. రంగనాథం గారు గంభీరంగా అన్నారు. ఆలోచించాను నాన్నగారు. అదో పెద్ద ప్రాబ్లం అని నాకు అనిపించడం లేదు. ఇప్పుడు అనిపించదు. రేపు నీకు పిల్లలు పుడితే ఆ పిల్ల పరాయివాడి కూతురన్నది తడుతుంది. అప్పుడు ఆ పిల్లకి ఎంత అన్యాయం జరుగుతుందో. నీకున్న అనుభవం ఏమిటి? నా మాట విను రాజీ, నీ మంచి కోరి చెప్తున్నాం. అరుంధతి కొడుకు దగ్గరికి వచ్చి తల నిమురుతూ అంది. నీకేం తక్కువైందని సర్దుకొని ఈమెను చేసుకోవడం? ఎన్నెన్ని మంచి సంబంధాలు వస్తున్నాయి. అన్ని కాళ్ళదన్ని పిల్ల తల్లిని చేసుకుంటాననడం ఏం కర్మరా ఇది? రాజేష్ విరక్తిగా కళ్ళు మూసుకున్నాడు. ఎలా చెప్పి ఏం చెప్పి అందరినీ ఒప్పించగలడో అర్థం కాలేదు అతనికి. కొడుకు మొహంలోని భావాలు గుర్తించి రంగనాథం గారు భార్యకి ఇంకా ఊరుకొమ్మన్నట్టుగా సైగ చేశారు. రాజా, మేం చెప్పవలసింది చెప్పాం. కష్టనష్టాలు ఎదుర్కోవాల్సింది నీవు. మరోసారి బాగా ఆలోచించు అంటూ ఆయన కుర్చీలో నుంచి లేచారు. అమ్మా, నన్ను క్షమించండి. నేనామెకి అనవసరంగా ఆశలు కల్పించి ఇప్పుడు వెనక్కి అడుగు వేయలేను. మీకు కష్టం కలిగితే క్షమించండి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అరుంధతి బాధగా, ఆవేదనగా కళ్ళు మూసుకుంది.